చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే రియాలిటీ షోస్లో ఒకటి బిగ్ బాస్. లండన్లో పుట్టి పెరిగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగిన శిల్పా శెట్టితో మన ఇండియాలోకి అడుగుపెట్టింది. కాన్సెప్ట్ మన ఇండియన్ ఆడియన్స్కి విపరీతంగా నచ్చి సూపర్ హిట్ అవడంతో మన ఇండియాలో ఇతర ప్రాంతీయ భాషలలో కూడా మొదలుపెట్టారు. అలా మన తెలుగులో ఇప్పటి వరకు 8 సీజన్స్ని బిగ్గెస్ట్ రియాలిటీ షో పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే 9వ సీజన్ కూడా మొదలు కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ రియాలిటీ షో ద్వారా కెరీర్ అయిపోయింది అనుకున్న ఎంతో మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగుపెట్టి ఇప్పుడు టాప్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. అందుకు బెస్ట్ ఉదాహరణ శివాజీ. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శివాజీ మధ్యలో రాజకీయాలలోకి వెళ్లి సినిమాలకు దూరమయ్యాడు. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆయన బిగ్ బాస్ ద్వారా ఆడియన్స్కి మరోసారి కనెక్ట్ అవ్వాలని అనుకున్నాడు. సినిమా ద్వారా సంపాదించిన క్రేజ్ కంటే బిగ్ బాస్ ద్వారా సంపాదించిన క్రేజ్ ఎక్కువ. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఏ రేంజ్లో కొనసాగుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. అలా ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్, యూట్యూబర్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పాపులారిటీని సంపాదించిన సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొంది సినిమాలలో అవకాశాలు సంపాదించుకునే రేంజ్కి వెళ్లారు. పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, గంగవ్వ, కిరాక్ సీత, అశురెడ్డి, షణ్ముఖ్ జశ్వంత్, అలైక్య హారిక, గీతూ రాయల్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదిగా ఉంటుంది. వీళ్ళంతా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ స్టేటస్ని దక్కించుకొని ఆ తర్వాత బిగ్ బాస్లోకి అడుగుపెట్టి పాపులారిటీ సంపాదించిన వాళ్లే. ప్రశాంత్ అయితే టైటిల్ విన్నర్గా కూడా నిలిచాడు. అయితే ఇక మీదట సోషల్ మీడియా సెలబ్రిటీలకు బిగ్ బాస్లోకి ఎంట్రీ లేదా కేవలం టీవీ ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్టుకి మాత్రమే పరిమితం చేయబోతున్నారా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. త్వరలో ప్రారంభమయ్యే హిందీ బిగ్ బాస్ 19లో ఈ సరికొత్త రూల్ని అమలు చేయబోతున్నారట. ఇదే రూల్ని తెలుగులో కూడా అనుసరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.